చెప్పుకుని ఉంటాం, ఇది వచ్చేస్తాం సునామీ, అది వచ్చేస్తున్నాం, సునామీ హెచ్చరికలు కానీ అక్కడ సునామీ ఏం రాల తర్వాత ఎప్పటికప్పుడు. అట్లాగే నీ భూమి కోల్పోబోతున్నారు, నువ్వు పోతున్నావు, నీ లాగేసుకుంటున్నారు, ఇల్లు లాగేసుకుంటున్నారు, నీ స్థలం లాగేసుకుంటారు, నీకు హక్కు ఉండదు. ఇది సాధారణంగా భారతదేశంలో ఎవడిల్లుని ఎవడు లాక్కుంటే ఎవడు ఊరుకుంటాడు. దాంట్లో ఉన్నటువంటిదల్లా ప్రొవిజన్స్. ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదు, అది ఈయన ఒక్కడే తొందరపడి చేసేసుకున్నాడు. ప్లస్ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఒక అధికారిని ఎవరిని నియమించలేదు, అంటే దాంట్లో 2 ఖాళీలు వదిలేశారు, ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారిగా ఎవరిని పెడతారని తేల్చలేదు. అట్లాగే దాని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ అని దానికి ఎవరిని పెడతారో చెప్పలేదు. ఇది ఎంత దుర్మార్గం అన్నారు. ఎస్, అది ఎప్పుడు ప్రొవిజన్ రన్నింగ్ లోకి వచ్చినప్పుడు వస్తుంది. చట్టం చేశారు, ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళదెవరిది మన మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి యాక్ట్ కి ఎప్పుడో కాంగ్రెస్ టైంలో చేశారు. దాన్ని ఆచరణలోకి తెచ్చేటప్పుడు విధి విధానాలను బీజేపీ తీసుకొచ్చింది. అట్లాగే చట్టం ముందు చేస్తారు, ఆ సంబంధిత అధికారి ఎవరన్నట్టు తర్వాత జీవోగా ఇస్తారు. ఈ లోపుగానే ఏం చేసేసాం మనం, కోర్టులు తీసేస్తారా, సివిల్ కోర్టులు తీసేస్తారా, అన్యాయం అయిపోతారా. బేసిక్ గా అది లాయర్లు తీసుకొచ్చినటువంటి అంశం చంద్రబాబు గారికి ఫెచ్చింగ్. ఎందుకంటే అది జరిగితే ఇక సివిల్ కోర్టులు ఉండవు.